కేకరణ్యములో ఒక అందమైన సరస్సు ఉండేది. ఈ కొంగ పేరు కొక్కిరమ్మ కొత్తగా గుడ్లను పెట్టింది. తన దైనందిక ఆహారము వెతుకులాటలో బయలుదేరింది. హంసలు, కొంగలు, ఇతర జంతువులు సాతతీరుతో ఉండేవి. అడవిలో సింహాలు, కుందేలు, నక్కలు వెలుగులున్న రకరకాల జంతువులను నివసిస్తూ ఉండేవి. ఒకానొక రోజు భీకరమైన తుఫాను వచ్చింది. పక్షులు, జంతువులు నిరాశ్రయులయ్యి ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆ విపరీత పరిస్థితులలో ఆ వానలో అందరూ కలిసి కొక్కిరమ్మను ఆశ్రయం కోరారు. దానికి కొక్కిరమ్మ సరేనని అందరికీ వేరువేరుగా ఆశ్రయాన్ని కల్పించింది. రాత్రి సమయమందు వెలుగుబంటికి నిద్ర పట్టక ఆకలి వేయడం వల్ల వెంటనే ఆ వానలో బయటికి వెళ్లలేక కొక్కిరమ్మ గుడ్డను తినేసింది. తెల్లవారేసరికి కొక్కిరమ్మ తన గుడ్ల గురించి అడగడం ప్రారంభించింది. అందరిచేత ఒక ప్రమాణం చేయించి నదిలో దాటమని చెప్పింది. కొక్కిరమ్మ గుడ్లు నేనుగాని తిన్నట్టయితే మేము నదిలో మునిగిపోతామని ప్రమాణము చేయించింది. అన్ని జంతువులు నదిని దాటి సునాయాసముగా అవతలకు ఉండిపోయాయి. ఆఖరిసారిగా ఒక వెలుగుబంటి గొంతు వచ్చింది. ఆ వెలుగుబంటి కూడా అందరిలాగే నదిని దాటపోయింది, మునిగిపోయింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధములు ఆడరాదు చెప్పరాదు. అబద్ధములు ఆడరాదు చెప్పరాదు. అబద్ధములు ఆడరాదు చెప్పరాదు.